విశాఖలో 99 పైసలకు భూములు దొరకలేదని బాధపడుతున్న వారికి అమరావతిలో బంపర్ ఆఫర్ నడుస్తోంది. అంతర్జాతీయ రాజధానిలో గజం భూమి ధర కేవలం 7,500 రూపాయలే. అంటే ఎకరం భూమి 3.5 కోట్లే. ఎగబడి కొనేద్దాం అనుకుంటున్నారేమో. ఈ ఆఫర్ అందరికీ కాదు సార్, కేవలం సీఎం గారి కుటుంబ సభ్యులకు మాత్రమే. అంతర్జాతీయ రాజధాని అని చెప్పుకునే అమరావతి కోర్ క్యాపిటల్లో సీఎం గారి కోడలు 5.16 ఎకరాలు కొనుగోలు చేశారు. గజం 7,500 రూపాయల చొప్పున 18.75 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే ఎకరా 3,63,00,000 చీప్, వెరీ చీప్ అనుకోకండి. అదంతా వెలగపూడి ప్యాలెస్ మాయాజాలం. ఇక్కడ పాయింట్ అది కాదు, ఎంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తే అంత రిజిస్ట్రేషన్ ఫీజు, ఆదాయపు పన్ను తగ్గుతుందన్నదే పాయింట్. ఆ లెక్కన అమరావతిలో ఎన్ని వేల ఎకరాలు అమ్మితే బాబు చేసే 2 లక్షల కోట్ల అప్పు తీరుతుందన్నదే అసలు సిసలు పాయింట్. సీఎం కోడల గారు కొనుగోలు చేసిన భూమికి దక్షిణం వైపు ఉన్న 3,670 గజాల రెసిడెన్షియల్ స్థలాన్ని ఎందుకు గ్రీన్ జోన్గా మార్చారన్నదే టర్నింగ్ పాయింట్. ఇంతకీ కోర్ క్యాపిటల్లో సీఎం గారి కోడలకి భూములమ్మిన రైతులెవరు? అందరూ ల్యాండ్ పూలింగ్లో భూములిస్తే కొత్తగా ఈ భూములు ఎక్కడి నుంచి వచ్చాయి? పోని తమకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్నే అమ్ముకున్నారనే అనుకుందాం. మరి మిగతా రైతులకు ఆ రిటర్నబుల్ ప్లాట్స్ ఎందుకు ఇవ్వలేదు? ఒకసారి కొన్ని డాక్యుమెంట్స్ చూద్దాం సార్ స్క్రీన్ పైన. ఏ రకంగా ఈ భూముల కొనుగోలు జరిగింది, తరువాత నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసిన తరువాత వాటిని ఏ విధంగా మార్చేశారు, పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఎట్లా మార్చుకుంటూ వచ్చారు, హరిత స్థలంగా అంటే దాన్ని ఒక గ్రీన్ జోన్గా మార్చేశారు. గ్రీన్ జోన్గా మార్చడం వల్ల ఏం జరుగుతుందనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. రైట్, అంతకంటే ముందు ఒకసారి కొన్ని డాక్యుమెంట్స్ చూద్దాం సార్. ఎస్, మనం చూస్తున్నాం వెలగపూడికి సంబంధించి సిఆర్డిఏ జారీ చేసినటువంటి భూ సమీకరణ నోటిఫికేషన్ 9.1 9.1 ఫామ్లో 163B సర్వే నెంబర్లో ఎకరం భూమిని శ్మశానంగా పేర్కొందనని చెప్పడానికి పైన ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ను మనం చూడొచ్చు. ఇది కాకుండా అసలు సిసలైంది. ఎస్, ఒక్కసారి అలాగే ఫ్రీజ్ చేయండి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 9.22 ఫామ్లో 163B సర్వే నెంబర్లో శ్మశానం భూమి కంచర్ల శాంతి కిరణ్కు చెందినట్లుగా చూపించేటటువంటి సిఆర్డిఏకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఆ తరువాతి డాక్యుమెంట్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను. కంచెర్ల శాంతికిరణ్ నుంచి నారా బ్రాహ్మణి కొనుగోలు చేసిన 25,000 గజాలలో 163B సర్వే నెంబర్లో శ్మశానం భూమి ఎకరానికి గాను సిఆర్డిఏ కేటాయించిన 1000 గజాలు కూడా ఉంది అనడానికి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే మనకు ఆధారం. ఇదే ఎవిడెన్స్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను సార్ మీకు. నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసిన 25,000 గజాల భూమికి దక్షిణాన రెసిడెన్షియల్ ప్లాట్ ఉంది సార్, ఆ భూమి ఖాళీగా ఉంది సార్ అని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా చూపించారు. ఇదేది సౌత్, మీకు కనిపిస్తుందా? సౌత్ వైపున రెసిడెన్షియల్ వేకెంట్ ల్యాండ్ అని ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి సార్. నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసినటువంటి స్థలానికి, ఈ 5 ఎకరాల భూమికి దక్షిణం వైపున ఖాళీ స్థలం ఉంది. ఏంటది? రెసిడెన్షియల్ ఖాళీ స్థలము. మనం ఇల్లు నిర్మించుకునేటటువంటి స్థలంగా పేర్కొంటూ ఖాళీ స్థలాన్ని చూపించారు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? దాన్ని ఏం చేశారో తెలుసా సార్? నెక్స్ట్ డాక్యుమెంట్ ఒకసారి చూపించండి సార్. చంద్రబాబు నాయుడు గారి కోడలు గారు నారా బ్రాహ్మణి గారు 25,000 గజాల భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమికి దక్షిణాన రెసిడెన్షియల్ ఖాళీ భూమికి బదులుగా హరితవనం ఉన్నట్లుగా మార్చేసిన సిఆర్డిఏ పైన కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, దాన్ని హరిత ప్రాంతంగా మార్చారు. గ్రీన్ జోన్ మారిస్తే మీకేంటి నష్టం అని అంటారేమో. మారిస్తే ఏంటి? రెసిడెన్షియల్ వేకెంట్ ఉంది, తర్వాత హరితవనంగా హరిత ప్రాంతంగా దాన్ని చెప్పారు. అయితే మీకేంటి అంటారేమో. హరిత ప్రాంతంగా మార్చేసిన భూమి ఎంత ఉందో కూడా చెప్తాను, అయితే ఏంటనేది కూడా చెప్తాను. 3,670 స్క్వేర్ యార్డ్స్, 3,670 గజాల స్థలాన్ని మార్చేశారు. ఏం ప్రాంతంగా? హరిత ప్రాంతంగా మార్చేశారు. హరిత ప్రాంతంగా మారిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎంత తెలివైన వాళ్ళో వీళ్ళు తెలుసా? ముందు చూపించిన దాంట్లో ఏం చెప్పారు సార్? రెసిడెన్షియల్ ఖాళీ స్థలం అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? అది హరిత ప్రాంతం. ఎవరు? నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసిన తర్వాత హరిత ప్రాంతంగా మార్చేశారు. ఎందుకు మార్చారు?
ఆ ప్యాలెస్ నిర్మాణం జరిగిన తరువాత దాని చుట్టుపక్కల ఎక్కడా ఏ కన్స్ట్రక్షన్ కూడా ఉండకూడదు. ఆ ప్యాలెస్ అంత అద్భుతంగా కనిపించాలి. మన ప్యాలెస్కు దగ్గరలో మరో నిర్మాణం, మరో బిల్డింగ్ ఉండకూడదు. హరిత జోన్గా మారిస్తే అక్కడ ఏ నిర్మాణాలు జరపడానికి వీల్లేదు, ఏ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి దాన్ని హరిత జోన్గా మార్చేశారు. ఇప్పుడు ఎవరు కూడా ఈ 5 ఎకరాల్లో కడుతున్నటువంటి ఈ మహా ప్యాలెస్లో, రాజసౌధంలో నారావారి ఫ్యామిలీ ఉంటున్నటువంటి ఆ రాజసౌధానికి దగ్గరలో కూడా ఎవ్వరూ ఎటువంటి నిర్మాణం జరుపుకోకూడదు. ఎటువంటి నిర్మాణం అని ఎందుకంటున్నానంటే, పేదలు 50,000 మంది అమరావతి ప్రాంతంలో, R5 జోన్లో అమరావతి ప్రాంతంలో 50,000 మంది పేదలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలిస్తే 50,000 మంది పేదల్ని తన్ని తరిమేసింది ఈ ప్రభుత్వం. ఇక్కడ మీరెవరూ ఉండకూడదు. సెంటు భూమి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మేము మా ఒంటికి పూసుకునే సెంటు ముందు మీరు తీసుకున్న ఆ సెంటు భూమి వల్ల మీ చెమట కంపు పడుతుంది, అందుకే సెంటు కంపు అంటూ వార్తలు రాసి అక్కడి నుంచి ఆ పేదల్ని తరిమి కొట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్యాలెస్కు దగ్గరలో కూడా ఎవ్వరూ ఉండడానికి వీలు లేదు, ఎటువంటి నిర్మాణం జరపడానికి వీలు లేదు. చాలా క్లియర్గా CRDA ఉత్తర్వులు ఇచ్చేసింది. సింపుల్గా అయిపోయింది. అయితే ఎకరం ఎంతకు కొన్నారు సార్? 3,63,00,000 కొన్నారు. ఎకరం 3,63,00,000 అంట. చాలా తక్కువ కదా. గజం 7,500 అంట. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో అక్కడ ఎకరం 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, ఎందుకంటే 4,000 ఎకరాలు అమ్మితే మనం 2 లక్షల కోట్లు అప్పు తీర్చేయచ్చు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఎకరం 50 కోట్లు ఉన్నట్టుగా చెప్పారు. మరి నారా బ్రాహ్మణ గారికి తక్కువ కమ్మారా ఎవరైనా, లేకపోతే అక్కడ ఉన్న రేటే అదా? అమరావతిలో ఈరోజు ఎకరం భూమి ధర 3,60,00,000 ఉంటే రేపు 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకురాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చాలంటే ఎన్ని వేల ఎకరాలు అమ్మాలి? ఎన్ని వేల ఎకరాలు అమ్మితే మనం ఆ అప్పును తీర్చగలం? కేవలం 3 కోట్లంటే అక్కడ భూమి ధర, అప్పులు తీరేది ఎప్పుడు? తీర్చేది ఎవరు? అంటే ఈ భారం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతోంది. పిడుగు పడింది ఆల్రెడీ, మనం ఇంకా గుర్తించలేదనేదానికి ఇదొక ఎగ్జాంపుల్. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1, భూములిచ్చిన రైతులకు 66,000 ప్లాట్లు ఇవ్వకుండా కాగితాలపైనే చూపిస్తూ ఎందుకు మోసం చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, కొందరు రైతులకు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో ప్లాట్లు విసిరికొట్టి ఎందుకు నట్టేట ముంచారు? క్వశ్చన్ నెంబర్ 3, చెరువులు, శ్మశానాల్లో ప్లాట్లు ఇచ్చినందుకే అమరావతి నడిబొడ్డున రామారావు అనే రైతు గుండె పగిలి మరణించలేదా? క్వశ్చన్ నెంబర్ 4, రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండానే కోర్ క్యాపిటల్లో సీఎం కోడలి గారికి 5 ఎకరాల భూమి ఎలా దొరికింది? క్వశ్చన్ నెంబర్ 5, రాజధాని ప్రధాన ప్రాంతంలో గజం 7,500 చొప్పున కొన్నారంటే అమరావతిలో ఎకరం 3.63 కోట్లేనా? 3,63,00,000లేనా? క్వశ్చన్ నెంబర్ 6, అమరావతిలో ఎకరం ధర 3,63,00,000లేనా? లేకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు, ఆదాయపు పన్ను ఎగ్గొట్టడానికే ఈ ప్లాన్ చేశారా? క్వశ్చన్ నెంబర్ 7, ఎకరం 3.63 కోట్లు అంటే అమరావతి కోసం చేసే 2 లక్షల కోట్ల అప్పు తీర్చాలంటే ఎన్ని వేల ఎకరాలు అమ్మాలి? క్వశ్చన్ నెంబర్ 8, సీఎం కోడలు కొనుగోలు చేసిన భూమి పక్కనున్న 3,670 గజాల స్థలాన్ని ఎందుకు గ్రీన్ జోన్గా మార్చారు? క్వశ్చన్ నెంబర్ 9, అంతకుముందు ఖాళీగా ఉన్న రెసిడెన్షియల్ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చడం వెనుక అసలు ప్లాన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 10, నారా ఫ్యామిలీ కట్టుకునే ప్యాలెస్ల చుట్టూ ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని CRDAకు ఆదేశాలు ఇచ్చారా? ఇవి ప్రధానమైనటువంటి 10 ప్రశ్నలు. వీటిపైన చర్చిద్దాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. వైఎస్ వివేక హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టడానికి
ఎవరెవరు ఎన్ని కుట్రలు, ప్రభుత్వ పెద్దల నుంచి కుటుంబ సభ్యుల వరకు ఎవరెవరు ఎన్ని కుట్రలు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చినటువంటి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని బయట ప్రపంచానికి తెలియడంతో ఇప్పుడు కొత్త పన్నాగానికి దిగారు. ఏం చేస్తున్నారు? ముందుగా మొన్న జరిగినటువంటి పెద్ద దస్తగిరి హత్యను తాడేపల్లి నుంచే జరిగింది హత్య, జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేయించారు అని డైరెక్ట్గా తమ సోషల్ మీడియాలో టీడీపీ పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. మంత్రులు ఒక అరడజన్ మంది వరుసగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురజల్లే పనిచేశారు. ఇప్పుడు రెండోది ఒకటి స్టార్ట్ చేశారు సార్. ఒక డాక్యుమెంటరీ ఒకటి ప్రసారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఏంటి ఆ డాక్యుమెంటు? ఆ డాక్యుమెంటరీ ఏంటంటే జావా డిస్కవరీ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ గారి పేరు ప్రస్తావిస్తూ 2021లో బ్లడ్ శాండర్స్ పేరుతో ఒక పుస్తకం రాశారు అప్పట్లో సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుమల. దాన్ని ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్లో అనుకుంటాను ఆ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. దాన్ని ఇప్పుడు మార్చి ప్రజల్ని ఏమార్చి ఈ ఎర్రచందనం దొంగలతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందన్నట్టుగా కొత్తగా వాళ్లే అల్లికలు చేసి కొత్త డైలాగులు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపైన ఆ రచయిత, ఇది నాకు తెలియకుండా జరిగింది, నేను దీనిపైన లీగల్గా ఫైట్ చేస్తాను, వాళ్ళపైన నేను కేసు కూడా పెడతానని చెప్పిన తరువాత కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏ రచయిత అయితే నేను రాయలేదు, నేను చెప్పలేదు, నాకు తెలియకుండానే ఆ ఛానల్ ఈ విధంగా చేసి ఆ తరువాత టీడీపీలా వాడుకుంటోంది, వీళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆయన క్లియర్గా చెప్పిన తరువాత కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రేపు అదే పెద్ద అక్షరాలతో పేపర్లో వేస్తారు. కానీ ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ఆయన పెట్టినటువంటి ట్వీట్ కానీ ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతానన్న మాటను కానీ రేపటి నుంచి ఎక్కడా కనపడకుండా చేస్తారు. ఈ అంశంపైన కూడా మనం మాట్లాడదాం.